అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకుడు దాడి చేశారు. ఎంపీపీ చాంబర్ గది తాళం ఇవ్వలేదని ఎంపీడీఓపై ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు జిల్లా సుదర్శన్ రెడ్డి, వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వెంకటరెడ్డి వారి అనుచరులు చేయి చేసుకున్నట్లు జవహర్ బాబు వాపు అయ్యాడు. బడుగు బలహీన వర్గానికి చెందిన వాడిని కావడంతోనే తనపై దాడి చేశారని జవహర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను అది ఎంపీపీ ఛాంబర్కి సంబంధించి బీగాలు కావాలని చెప్పి అడిగినారు, అటెండర్ ద్వారా అడిగిచ్చినారు. అంటే నేనేం చెప్పినంటే ఎంపీపీ గారు వచ్చినప్పుడు తీస్తాము, వాళ్ళ కొడుకు వాళ్ళంతా వచ్చి అంతా తాగి తిని అంతా కప్పు చేసేస్తారు వద్దని చెప్పి నేను చెప్పిన. మళ్ళీ ఆయనే వచ్చినాడు. ఆయన వచ్చి ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి, ఇంకా వెంకటరెడ్డి, ఇంకా ఏదో సంథింగ్ వేరే ఏమన్నా ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బీగాలు మేము వెళ్తే ఏవారు నా కొడక అది అని చెడ్డ మాటలు కొలం పేరు పెట్టి చెప్తూ